ఎందుకంటే యూరియా కొరత వచ్చింది, ఆ యూరియా సమస్య ఉంది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్లో బతుకమ్మ పండుగ రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొని బతుకమ్మను ఆడిపాడుతూ సంబరాల్లో భాగమయ్యారు. అధికారులు, సిబ్బంది, మహిళలు సాంప్రదాయ వస్త్రాధరణలో పాల్గొని పాటలతో వేదికను మారుమోగించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక ఆభరణమని, సాంప్రదాయాలను కాపాడుకోవాలని కలెక్టర్ సందేశమిచ్చారు. కాబట్టి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో రైతులు రేడియల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కోసం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి వినతి పత్రం సమర్పించారు. మలేష్ ఆనంద్ మాట్లాడుతూ రోడ్డుతో 300 నుండి 350 ఎకరాల చిన్న సన్న ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ రైతుల జీవనాధారం కాపాడాలని కోరారు. ప్రభుత్వం పునరాలోచించి న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. మరి శంషాబాద్ టు రంగాపూర్ వరకు రేడియల్ రోడ్ ఏదైతే గూగుల్ మ్యాప్ రిలీజ్ చేసిందో అది దాదాపుగా 24 గ్రామాలతోటి ఇక్కడ వరకు వస్తుందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మేము ఇక్కడ పూడూరు మండలంలో పరిగి సంబంధించినటువంటి రైతులంతా మేము ఏం కోరుకుంటా ఉన్నాం అంటే, ప్రభుత్వం రోడ్లు వేయాలి, అభివృద్ధి చేయాలి, మేము దానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా సన్నకారు, చిన్నకారు రైతులు ఉన్నారు. వాళ్ళు తరతరాలుగా వాళ్ళ తాతలు, తండ్రులు మా వరకు కూడా అదే భూమి సాగు చేసుకొని జీవనోపాధి గడుపుతూ ఉన్నారు. మరి ఈరోజు ఆ రేడియల్ రోడ్ అలైన్మెంట్లో పేద రైతులది ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి 2 ఎకరాలు, 3 ఎకరాలు, ఎకరము మొత్తం పొలాలు పోతున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏదైతే రైతులు ఈ సమావేశం ఏర్పరచుకున్నారో, ఈ సమావేశం అంతా కూడా అన్ని 2 మండలాల పరిగి మండలం మరియు పూడూరు మండల తహసీల్దార్కు రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే శంషాబాద్ నుంచి రంగపూర్కు ఉన్నదో ఆ రంగపూర్కు జరిగిన వచ్చే అలైన్మెంట్ ఏదైతే ఉన్నదో 8 గ్రామాలు అలైన్మెంట్ ఉన్నది. అయితే ఈ 8 గ్రామాలలో దాదాపుగా రైతుల భూమి 360 ఎకరాల భూమి పోతా ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా ఆందోళన పడతా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఇంకా 2 ప్రతిపాదనలు ఉన్నాయో ఆ 2 ప్రతిపాదనల నుంచి మార్చాలని రైతులందరూ కూడా వేడుకుంటున్నారు. అయితే ఇప్పటికే శంషాబాద్ నుంచి ఇక్కడ నాగర్గూడ వరకు 6 లైన్ల రోడ్డు రావడం జరిగింది. అయితే ఈ 6 లైన్ల రోడ్డుకు స్ట్రేట్గా వస్తే నేవీ రాడర్కు మేడుకొండ వరకు వస్తుంది. ఇక్కడ దాదాపుగా 110 ఎకరాల భూమి ఉన్నది. కాబట్టి సాగులేని ఇంకా భూమి కూడా సాగులేని భూమి గుట్టలకి ఉంది, రాళ్ళు రప్పలు ఉన్నాయా, ఆ రూట్లో పోవాలని రైతులందరూ కూడా ఆవేదన పడతా ఉన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వేడుకల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో విద్యార్థినులు, వసతి గృహ సిబ్బంది, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సీడీఓ వెంకటేష్, డిబిసిడిఓ జయరాజ్, డిటిడిఓ సతీష్ యాదవ్, ఏబిసిడిఓ చక్రధర్, హెచ్డబ్ల్యూఓ పవన్, సునీత, స్వప్న, సరిత, గంగాసుధ తదితరులు బతుకమ్మను ఆడిపాడి ఆనందాన్ని పంచుకున్నారు. సాంప్రదాయాల పాటలతో వేదిక సందడిగా మారింది.
గుడ్ వెరీ గుడ్. అట్లా ఏమన్నా వస్తువులు ముందే తీసేసి మా కలెక్టరేట్ కి రా. కొండ లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బాపూజీ తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహానేత అని, 4 సార్లు మంత్రిగా, స్పీకర్గా సేవలందించిన చరిత్రను గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ యాదవ్, ప్రభాకర్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ గారు గంపగొట్టనన్న ఆదేశాల మేరకు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఏంటంటే ఈ తెలంగాణ గురించి కొండ లక్ష్మణ్ బాపూజీ ఎన్నో త్యాగాలు చేసిన విషయము ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు మర్చిపోయినాయి. గతం తెలుసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఈ రోజు కామారెడ్డిలో అలంకారం కూడా చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇతను ఎన్నో త్యాగాలు చేసి నైజాం వాళ్ళతో కూడా తెలంగాణ పోరాటం ఒక పర్యము డిప్యూటీ స్పీకర్ గా చేసిండు. మళ్ళీ ఇతని ఆస్తులు కొనుక్కున్న ఆస్తులను కూడా ఇప్పుడు సమైకాంధ్ర ఎవరైతే చంద్రబాబు నాయుడు, మన తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇతని ఆస్తులను గుంజుకుంటే కోర్టుకు పోయి తెచ్చుకున్నాడు. అదే స్థలాన్ని ఈ రోజున జలదృశ్యంలో మన తెలంగాణ పార్టీ పుట్టింది. తెలంగాణ గురించి ఎన్నో సేవలు, ఎన్నో సలహాలు ఇచ్చి అతను తెలంగాణ సపరేట్ తెలంగాణ అతను చనిపోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి మహామనులను ఇవాళ తెలంగాణకు చేసిన త్యాగాలు చేసిన మహామనులను, వీరమనులను. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సుపారీ హత్య యత్నం బయటపడింది. వట్టేపల్లి యాసిన్ ఖాన్ హత్య చేయడానికి ఇమ్రాన్ ఖాన్ 9 లక్షల రూపాయల సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకుని 2 కత్తులు, 3 సెల్ ఫోన్లు, బైక్, స్కూటీ, 10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పాత వాహనాల వ్యాపార వివాదం ఈ ఘర్షణకు కారణమని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే లాస్ట్ 1 ఇయర్ నుండి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయి. ఒక 11 months బ్యాక్ ఇమ్రాన్ ఖాన్ ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్ విషయంలో ఒక 50,000 రూపాయలు ఎవరికో ఇచ్చేది ఉంది అని చెప్పి ఇవ్వనందుకు ఆయన ఇంటికి వెళ్ళి కొంతమంది దాడి చేస్తారు. అప్పుడు మేము అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించాం. కానీ ఇమ్రాన్ ఖాన్ మనసులో ఏముందంటే ఈ వ్యక్తులను ఫలానా వ్యక్తే పంపించిండు, నాకు శత్రువు ఎవరైతురు ఆయన, కాబట్టి ఆయన నన్ను ఏమైనా మర్డర్ చేస్తుండా, ఏమైనా ప్లాన్ చేస్తుండా అని చెప్పి కాన్స్పిరసీ మీటింగ్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్లో ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ వ్యక్తిని ఎలా చంపాలని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. దాంట్లో భాగంగా చంపినందుకు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ కూడా నేను డైరెక్ట్ సీన్లో ఉండను, మీరే చంపాలా, నేను మీకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఒప్పుకుంటాడు. దానికి 9 lakhs rupees ఆఫర్ చేస్తాడు. 60,000 అమౌంట్ స్పాట్ చేస్తాడు. వాళ్ళకి కావాల్సిన సైకిల్స్, ఫోటోగ్రాఫ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాడు. దాంట్లో భాగంగా నిన్న ఈవినింగ్ వీళ్ళు ఈ ఫలానా వ్యక్తి, టార్గెట్ ఉన్న వ్యక్తి హోటల్ దగ్గర సంచరిస్తుండన్న సమాచారంతో చంపడానికి రావడానికి ముందే మాకు సమాచారం వచ్చింది. మేము అక్కడ మాట వేసి వీళ్ళందరినీ పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపించాం. మోటార్ సైకిల్ వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవాలి. ఏమైనా అమౌంట్ రికవర్ చేసి 2 వ్యక్తుల దగ్గర ఒక 10,000 rupees రికవర్ అయ్యారు. దీంట్లో 7 members ఉన్నారు. ఈ కుట్రలో అరెస్ట్ అయితే 3, మిగతా 4 పరాలు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని బతుకమ్మలకు పూజలు చేసి ఉద్యోగులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. మహిళా సిబ్బంది వేసిన రంగవల్లులను పరిశీలించి సామాజిక సందేశాలతో రూపొందించినందుకు అభినందించారు. ఉద్యోగులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీఓ రత్నకుమార్, రత్నకళ్యాణి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
షాద్నగర్లో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పసుపుల శ్రీనివాస్ సరితల పదవి విరమణ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై దంపతులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ మార్పు ఉన్నత విద్య ద్వారానే సాధ్యమని, పుట్టుకతో కాదు వ్యక్తిత్వం కృషితోనే గౌరవం వస్తుందని అన్నారు. శ్రీనివాస్ ఎందరో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దారని కొనియాడారు. సంఘం ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం పెద్దలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. వారికి ఒక సన్మానం చేయాలని ఒక ఆలోచనతో మేము ఇక్కడికి రావడం జరిగింది. వారు వారి కుటుంబం కూడా ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లో జన్మించినప్పటికీ ఒక సమాజంలో మనం కూడా తలెత్తుకొని జీవించాలని ఒక దృక్పథంతో వారు మంచి చదువులు చదువుకొని ఒక టీచర్లుగా అయ్యి వారి కుటుంబాన్ని కూడా ఒక ఉన్నతమైన చదువులు చదివించుకొని పిల్లలను ఈ సమాజంలో ఒక నాయి బ్రాహ్మణులు కూడా ఈ స్థాయిలో ఉంటారు అనిపించుకోవడానికి ఒక నిదర్శనం. రేపు భవిష్యత్తులో కూడా ఎవరమైనా ఉన్నతమైన చదువులు చదువుకుంటే సమాజంలో తలెత్తుకొని తిరగొచ్చు కాబట్టి, తలెత్తుకొని బతకొచ్చు కాబట్టి ఈ మన మహోత్సవ కార్యక్రమం పసుపుల శ్రీనివాస్ గారిది, పసుపుల హరిత గారి జరిగింది. ఈ సందర్భంగా లోకల్ షాద్నగర్ ఎమ్మెల్యే గారు ఇచ్చేసి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడినటువంటి విషయాల్లో ఈ యొక్క సంఘీయుల ఒక ఐక్యతా భావాన్ని ఏర్పరచుకున్నప్పుడు మనము ఎంబీసీలను కానివ్వండి, ఓబీసీలను కానివ్వండి సమాజం లోపల శాసించే స్థాయికి ఎదగలమనేటువంటి ఒక మంచి సూచన చేసి వెళ్ళారు. దాన్ని ఈ సంఘీయులందరూ కూడా ఆలోచించి నమస్కారం. భార్య హరిత గారు, నేను శ్రీనివాస్ ఇద్దరం రిటైర్మెంట్ సందర్భంగా మా భార్య పేరు హరిత, ఇద్దరం రిటైర్మెంట్ సందర్భంగా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రాంకి మా నాయ బ్రాహ్మణ సోదరులందరినీ కూడా ఇన్వైట్ చేశాను. ప్రతి ఊరికి, ప్రతి విలేజ్కి తగిలి అందరు రమ్మని ఆహ్వానిస్తే నాపై ప్రేమతో అందరు కూడా వచ్చారు. నాకు మరీ సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో దసరా నవరాత్రుల వేళ గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం దగ్గర హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టకంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వందలాదిగా మహిళలు, భక్తులు పాల్గొని పారాయణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగిన ఈ వేడుకలు దసరా ఉత్సవాలకు ప్రత్యేక శోభనందించాయి. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించి 2 గ్యాస్ సిలిండర్లు పేలాయి. పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న రేకుల షెడ్డు, పెంకుటింటిలో నివసిస్తున్న కుటుంబాల జీవనోపాధి దెబ్బతింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. పెట్రోల్ అంటుకోవడంతో మంటలు విస్తరించాయని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టం అంచనా వేయడం జరుగుతోంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. ఏమో గ్యాస్
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కోనేరు ప్రాంతంలో రహదారి గోతుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒడిశా ఆంధ్ర సరిహద్దు వద్ద ఉన్న ఈ రహదారిలో గోతుల మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు. సిపిఎం నాయకులు కొల్లు సాంబమూర్తి మాట్లాడుతూ 4 కోట్ల టెండర్లు జరిగినా పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను పట్టించుకొని ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి పార్వతీపురం నుండి పూనేరు వరకు ఈ రహదారి జరుగుతుంది. ఈ రహదారిలో గతంలో అనేక సార్లు రోజులు గుమ్ములు కట్టారు తప్ప ఇదండి గుమ్ము కప్పలేదు. సుమారు ఈ రోజు ఇప్పటికే అనేక వచ్చే వాళ్ళు పడిపోయి కాలు చేసి మేము స్వయంగా ఈ కోట్లు తప్పదంటే ఆరంభంగా 4 కోట్లు మంజూరు అయ్యేవి టెంటర్లు పిలుస్తామంటారు. ఆ 4 కోట్లు మంజూరు అయ్యేవి టెంటర్లకు ఎప్పుడు పిలుస్తారు? మరి ఇలాగైనా టెంపరేచర్ తెలియజేస్తున్నాం. ఇలాంటి ఎంత బాగా చూడండి. ఇది నీరైతే మరి కనిపించండి. మొత్తం ఈ నీరైతే నీటిని పడిపోయి అనేక మంది కాలు చేసి తిరిగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ 4 కోట్లు ఏదైతే అన్నారు ఆ 4 కోట్లు అన్నీ విడుదల చేసి టెంటర్లు వేసి ఈ మరమ్మతి పనులు చేపట్టాలి. అంతకుముందు 2 లోడ్లు కనీసం 50,000 రూపాయలు డబ్బులు లేవా? ఈ కోర్టులు కప్పితే ఈ వాహనదారులు ఈ ట్రైనింగ్ల పనులు కాపాలని చెప్పి కోరుతున్నాం. ఈ నెల కానీ ఈ మరమ్మతి పనులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని శ్రీ కోటదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 2వ రోజు మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ పాలవలస రాజశేఖర్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శాసన మండలి సభ్యుడు శ్రీ పాలవలస విక్రాంత్ బాబు గారు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 4,000 మందికి అన్నదానం అందించారు. ఆలయ ప్రాంగణం భక్తులు స్థానికులు మైదానంగా మారి భక్తి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఘనంగా పూర్తి చేశారు. వెరీ గుడ్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో మత్స్యకారులు మహిళలు యువకులు రోడ్డుపై ధర్నా పెట్టి వ్యర్థాల వల్ల సముద్రం కలుషితమవుతున్నందుకు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పాడ కూలీ మార్గాన్ని స్థానికుల నిర్బంధం వలన రాస్తారోకో జరిగింది. వారు న్యాయం వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తామని సంకల్పించారు.
ఉద్యమం భారీ ఎత్తున సాగడంతో స్థానికులు అధికారులు దృష్టి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ కొత్త ఇన్ఛార్జిగా వైకుంఠం జ్యోతి నియమితులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జరిగిన నియామకాన్ని టీడీపీ కార్యకర్తలు సంబరాలతో జరుపుకున్నారు. మాజీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ స్థానంలో నియామకం తర్వాత దాదాపు 3 నెలల పాటు 3-మెన్ కమిటీ పార్టీ కార్యక్రమాలను నిర్వహించింది. వైకుంఠం జ్యోతి ప్రసాద్ ఆలూరు అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 6 మండలాల నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆమె నివాసానికి చేరుకుని అభినందనలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు అల్లా శ్రీనివాస్ గారు వారు ఆశీస్సులతో వారి ఆదేశాలతో నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారికి, మన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు, అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన జోనల్ కోఆర్డినేటర్ టీగా రవిచంద్ర గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారి ఆశీస్సులతో, మా అత్తగారు వైకుంఠం శకుంతలమ్మ వాళ్ళ ఆశీస్సులతో ఆ భగవంతుడు ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో మా శ్రీమతి అయిన వైకుంఠం జ్యోతి గారికి ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పచెప్పిన మా జాతీయ అధ్యక్షుడు, మా పితృ సమానుడు, మా దైవ సమానుడు, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, ఈ రాష్ట్ర ఆశా జ్యోతి నవ్యాంధ్రప్రదేశ్ అధినేత, ఇక్కడ ఏ విధంగా అయితే కరువు కాటకాలు లేకుండా నదులు అనుసంధానం చేస్తున్న మా నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మా కుటుంబానికైతేనేమి, ఈ ఆలూరు నియోజకవర్గానికైతేనేమి, మా దేవునితో సమానమైన మా నాయకుడు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నంత వరకు మేమైతేనేమి, మా కుటుంబం అయితేనేమి, మా పిల్లలతో సహా ఆయన వెంటే నడుస్తామని చెప్పి కూడా ఈ సభాపూర్వకంగా ఈ ప్రెస్ మీట్ లో కర్నూలు జిల్లా ఆదోని మండలం హనవాలు గ్రామంలో ప్రతి సంవత్సరం 11 రోజుల పాటు శ్రీ దుర్గాదేవి నవరాత్రి పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. గ్రామస్తులు ప్రతిరోజు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తూ పురాణ కథలు వింటూ భక్తి అవసానంలో పాల్గొంటారు. ప్రతిరోజు పూజా కార్యక్రమం తర్వాత అన్నదానం జరుగుతుంది. పెద్దలు, యువకులు, మహిళలు అందరూ పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. ఈ పుణ్య కార్యం గ్రామంలో సాంప్రదాయాన్ని ప్రతిఫలింపజేసేలా ఉందని అన్నారు. ಖಂಡಿತ ದಳವ ಬಿಡದೈತ್ರೆ ಇವರು ಶಂಡಲೇದು ಓದಿದವನಾದರೆ ಚಂಡಿಯೇ ತಾನಾಗಿ ಗಣಚ ಶಕ್ತಿಯೇ ನಯಿಸುವಳು. ಆಸನವ ದಿಕ್ಕುಗಳ ನರಿದೆ ಆಸನದಿ ಕಾಮೆಂತೆ ಓದಲು ವಾಸವಾವುದು ಫಲವು ಸಂಶಯವಿಲ್ಲ, ಇದರಲ್ಲಿ ವಾಸನೆಯ ಸುಗಂಧ. ಆರಂಭದಲ್ಲಿ
ಎನ್ನ ದೀಕ್ಷಾಚಾರ್ಯರಾಗಿರುವಂತಹ ಶ್ರೀಮದ್ಗಣಲಿಂಗ ಚಕ್ರವರ್ತಿ ವಿರೂಪಾಕ್ಷಲಿಂಗ ಶಿವಾಚಾರ್ಯ ಮಹಾಸ್ವಾಮಿಗಳವರ ಅಡಿದಾವರಿಗಳಲ್ಲಿ ಶರಣೆಂದು, ಹಾಗೆ ನಮ್ಮ ವಿದ್ಯಾಗುರುಗಳಾಗಿರುವಂತಹ ಗಾನಯೋಗಿ ಶಿವಯೋಗಿ ಡಾಕ್ಟರ್ ಪಂಡಿತ್ ಪುಟ್ಟರಾಜ ಅಜ್ಜನವರ ಪರಮ ಪವಿತ್ರವಾಗಿರುವಂಥ ಪಾದಕಮಲಗಳಿಗೆ ಶಿರಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಗಳನ್ನು ಅರ್ಪಣೆ ಮಾಡಿ, ಯಾವ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲೆಯ ಆದೋನಿ ತಾಲೂಕಿನ ಶ್ರೀ ಅನವಾಳ ಎಂಬುವಂತಹ ಭಕ್ತಿ ತುಂಬಿರುವ ಸುಂದರವಾಗಿರುವ ಗ್ರಾಮದಲ್ಲಿ ಮಾತಾ ಶ್ರೀ ದುರ್ಗಾದೇವಿಯ ಶರನ್ನವರಾತ್ರಿ ನಿಮಿತ್ತವಾಗಿ ದುರ್ಗಾದೇವಿಯ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಯಾವ ಶ್ರೀ ದೇವಿ ಮಹಾತ್ಮೆ ಪುರಾಣ ಪ್ರವಚನವನ್ನು ಪ್ರತಿ ವರ್ಷದ ಪದ್ಧತಿಯಂತೆ ಈ ವರ್ಷವೂ ಕೂಡ ಪ್ರಾರಂಭ ಮಾಡಿ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಹಾಗಾಗಿ ಈ ಶರನ್ನವರಾತ್ರಿಯ ನಿಮಿತ್ತವಾಗಿ ಹಮ್ಮಿಕೊಂಡಿರುವ ಪುರಾಣವು ಈ ಸಲ 11 ದಿನಗಳ ಪರ್ಯಂತರವಾಗಿ ನಡೆದು ಬರ್ತದೆ. ಆ ಕಾರಣಕ್ಕಾಗಿ ಸಮಸ್ತ ತಾಯಿ ತಂದೆಯರು ಬಂದು ಪುರಾಣ ಪ್ರವಚನದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ದೇವಿಯ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾಗಬೇಕು. ಯಾವ ನಮ್ಮೆಲ್ಲರನ್ನೂ ಸಹಿತ ಅನುಗ್ರಹಿಸುವಂತಹ ತಾಯಿ ಶಾಂಭವಿಯು ನವರಾತ್ರಿಯ ನಿಮಿತ್ತವಾಗಿ ಪ್ರತಿಯೊಂದು ದಿವಸ ಪ್ರತಿಯೊಂದು ಅವತಾರವನ್ನು ತಾಳಿ ಪ್ರತಿಯೊಂದು ರೂಪವನ್ನು ತಾಳಿ ಎಲ್ಲರಿಗೂ ಸಹಿತ ಆಶೀರ್ವಾದವನ್ನು ಮಾಡ್ತಕ್ಕಂಥವಳಾಗ್ತಾಳೆ. ನಿನ್ನೆ ಈ ದಿವಸ ಶೈಲಪುತ್ರಿಯಾಗಿ, ಇವತ್ತಿನ ದಿವಸ ಎಲ್ಲ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೂ ಸಹಿತ ಆಶೀರ್ವದಿಸುವಂತಹ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సినీ నటి కవిత కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అర్చకులు మర్యాదగా స్వాగతం పలికారు. వేదాశీర్వచనం వినిపించగా ఆలయ సిబ్బంది తీర్థం అందజేశారు. భక్తి మరియు సాంప్రదాయ ప్రకారం ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు పాల్గొన్నారు. నమస్కారం. అంతర్వేది లక్ష్మీ నరసింహ టెంపుల్ అంటే ప్రపంచంలో ఎవరికి తెలీదు అనే మాట ఎవరి నోట వినిపించదు మనకి. ఎందుకంటే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక దేవాలయం అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్నోసార్లు వచ్చాను నేను ఈ గుడికి. ఈరోజు మా కుటుంబంతో రావడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అది కూడా దేవి నవరాత్రుల టైంలోని నేను రావడం, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఆయన ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అంతర్వేది లక్ష్మీ నరసింహ టెంపుల్ అంటే ప్రపంచంలో ఎవరికి తెలీదు అనే మాట ఎవరి నోట వినిపించదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.